మొట్టమొదటిగా మన హిందూ సాంప్రదాయంలో మొదటగా విఘ్నేశ్వరుని కొలిచే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు దేశం మొత్తం కూడా యావత్ ప్రపంచ దేశాల్లో కూడా మన హిందూ సాంప్రదాయాన్ని ఇంతవరకు కూడా మెరుగుపరుస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై ఈరోజు కూడా మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అందులో శుభ సందర్భంగా మొట్టమొదటిసారిగా మన విఘ్నేశ్వర స్వామిని పూజించే విధానం అనేది మొదలవుతుంది. తదుపరి మిగతా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. మొట్టమొదటిసారి మనం ఎటువంటి దైవ కార్యక్రమం చేసినా సరే మన హిందూ సాంప్రదాయంలో భాగంగా మొదటిగా విఘ్నేశ్వరుని కొలిచే ఆరాధ్య దైవంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని మన కొత్తూరు గ్రామంలో మన రాజవీధిలో యువత ముందుకు ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఉత్సాహాన్ని అందిస్తూ మన భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా ఇదే విధంగా మన పాతపట్నం నియోజకవర్గంలో 50 మంది ప్రజానీకానికి హిందూ సాంప్రదాయంలో భాగంగా మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వరుని తాలూకా మొదట పూజ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు గోగుల వరప్రసాద్ నాయుడు, వైసీపీ సీనియర్ నాయకుడు, మన పాతపట్నం నియోజకవర్గం.